ఎరా తమ్ముడు ఏంటి ఆటో ఫైనాన్స్ కట్టవా? 3 పెండింగ్ ఉన్నాయి. ఎలాగా మరి? బండి అట్టుకు వెళ్ళిపోనా? ఫైనాన్స్ కడతావా? నీకు ఎన్ని కష్టాలు ఉండవు నాకు అందుకురా, నువ్వు చెప్పాలి కదా. బండి అట్టుకు వెళ్ళిపోతాను, నువ్వు వచ్చి అప్పుడు తీసుకుని వెళ్ళు డబ్బులు. ఎరా తమ్ముడు బండి దిగవేంటి నువ్వు? ఆటోలోంచి దిగి ఒకసారి మా దిగి మాట్లాడదాం. అన్నా కట్టేస్తానన్నా ఫైనల్స్. మరి కష్టంగా ఉంది కొంచెం. ఆటో బస్సులు గట్రా ఫ్రీగా వచ్చినాయి కదా, ఏదో రకంగా ఎలాగైనా కట్టేస్తాను. ఈసారికి వదిలే అన్న. 2 రోజులు ఖచ్చితంగా కట్టేస్తానన్నా ఫైనల్స్. మీ డబ్బులు ఖచ్చితంగా తెచ్చేస్తాను ఇంట్లోంచి, ఎలాగలాగా అప్ చేసైనా తెచ్చి ఇచ్చేస్తాను. 2 రోజులు ఓపిక పెట్టాను. 2 రోజుల దాకా ఆటో అట్టుకెళ్ళి కన్నా 2 రోజులు ఏదో రకంగా కష్టపడతాను. రాత్రులు పొగటాలు కూడా తోలేస్తాను ఏదో రకంగా. కానీ ఫ్రీ బస్సులు వచ్చినా ఏం చేస్తాం, మాకు అలాగ వచ్చినాయి. టైం బాగాలేదన్నా. ఈ 15,000 వేస్తాడంటే ఆ 15,000 కూడా కొట్టేస్తాం ఫైనాన్స్. కంగారు పడకన్నా, ఓకే అన్న? కొంచెం ఆలోచించండి అన్న. తమ్ముడు కరెక్ట్గా నువ్వు అన్న రోజులు నీకు టైం ఇస్తాను. కాకపోతే కట్టకపోతే కనుక ఖచ్చితంగా ఆటో అట్టుకెళ్ళిపోతాను. అట్టుకెళ్ళిపోవడంలో మామూలుగా ఉండదు. ఇంకా ఆటో ఇమ్మన్నా ఇవ్వను ఎవరు వచ్చినా కానీ. తర్వాత నువ్వు 3-5 వేలు కట్టిన తర్వాత నీకు ఆటో ఇస్తాను. అప్పుడు దాకా నువ్వు వడ్డీలు గట్ట అన్నీ కట్టాల్సిందే. అది